హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఆర్ వాచింగ్ రామ్ గదర్ వ్లాగ్స్. సో ఇప్పుడే నేనైతే లేచి ఫ్రెష్ అప్ అయితే అవుతున్నా. ఫ్రెష్ అప్ అయినాక కలుద్దాం. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయినా. కాలేజ్లో 2 ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు. ఈరోజు జిఎఫ్సి ఇంగ్లీష్. ఆ 2 ఎగ్జామ్లు ఇప్పుడు రాయనీకైతే పోతా. సో ఇప్పుడైతే కాలేజ్కి పోతున్నా. బాయ్, ఇంటికి వచ్చినాక కలుద్దాం. ఇప్పుడే నేనైతే కాలేజ్ నుంచి వచ్చేసిన. ఇప్పుడు 2 ఎగ్జామ్లు ఉండే, 2 ఎగ్జామ్లు అయితే రాసిన. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది, అందుకనే ఇక గార్డెనింగ్ చేయడానికి అయితే పోతున్నా. ట్రైపాడ్ తీసుకొని పోతా, మీకు చూపిస్తా పదండి. మా గార్డెన్ కూడా చూద్దురు, చిన్నగా ఉంటుంది. సో చూడండి, అరే బ్లర్ అయింది. సో చూడండి, ఇదైతే మా గార్డెను. అది నిమ్మకాయ చెట్టు. ఇక్కడ మా మమ్మీ ఇది పాలకూర పెట్టింది. ఇది ఏమొచ్చినాయి, ఇవి కొత్తిమీర వచ్చినాయి. ఇంకా ఇది కల్లేగూర చెట్టు. సో ఇంకా మంచి చెట్లు ఉన్నాయి. ఇంకా చూపిస్తా మీకు. డైలీ చేస్తున్న కొద్ది మీరు కూడా చూస్తారు, నేను కూడా చూపిస్తా. ఇప్పుడైతే నేను కొంచెం నిమ్మకాయలు అవి ఇవి తెంపుతా. సో చూద్దాం. మా ఇంట్లోనైతే ఇక చిన్నగా మిరపకాయ చెట్టు కూడా ఉన్నది. ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంతకుముందు పెద్దవి తెంపుకున్నా, కానీ ఆ వీడియో టైం ల్యాప్స్ పడ్డది, సక్క రాలే, ఖరాబ్ అయింది ఫుటేజు. ఇగో 2-3 తెంపుకున్నా. అండ్ ఇంకా మా ఇంట్లో జామకాయ చెట్టు కూడా ఉన్నది. ఇగో మా మమ్మీ ఇట్లా ప్లాన్ చేసి ఇవి పెట్టింది అన్నీ. ఇక్కడ కొత్తిమీర, ఆడ పాలకూర, ఇక్కడ మధ్యలో ఏదో ఏదో పెట్టింది, గంగవేల కూరనే ఏదో పెట్టింది. కానీ అది మొలకలు ఇప్పుడే వచ్చి స్టార్ట్ అయింది. అవైతే వచ్చేసినాయి. ఇగో ఈడ రోజు, ఇది యూనిక్ కలర్లు ఉన్నది, ఇట్లాంటి రోజు. ఇంకా ఇక్కడ చామంతి చెట్లు ఉన్నాయి, చామంతి చెట్లు కూడా ఉన్నాయి. అలోవేరా ఉన్నది ఆడ, అటు సైడ్ చూసుకుంటే. ఇంకా చాలా చెట్లు ఉన్నాయి. సో కల్లేగూర చెట్టు కూడా ఉన్నది. ఒక 2-3 ఆకులు తెంపుకుందాం. ఇది ఖరాబ్ అయింది, ఇది వారేయాలి. ఇది కూడా ఖరాబ్ అయింది, ఇది వారేయాలి. ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన. ఇది ప్రెస్ చేసి ఇట్లా మీది కంటే లాక్ అయిపోతుంది, మళ్ళీ కిందికంటే ఓపెన్ అయిపోతుంది. మా ఇంట్లో అయితే పారిజాతం చెట్టు కూడా ఉంది, కానీ దీనికి ఏమైందో ఏమో తెలియదు. కానీ పారిజాతం చెట్టు అయితే ఖరాబ్ అయింది, ఎండిపోయింది. మీకు ఎవరికన్నా పారిజాతం చెట్టు దీన్ని ఎట్లా రివైవ్ చేస్తారో తెలిస్తే ఒకసారి చెప్పండి. సో గాయ్స్, మా ఇంట్లోనైతే ఇగో షుగర్ కేన్ చెట్టు కూడా ఉంది. దీనికి ఎప్పుడు చీమలే ఉంటాయి దీనికి. ఇది ఇంత పెద్ద అయినాక కట్ చేద్దాం, అంత ఆ గోడ అంతా అయినాక కట్ చేద్దాం అనుకుంటున్నాం. సో కానీ పెరగని చెట్లు. ఇగో ఈయనే ట్రైపాడ్ పెట్టిన ఇంతకుముందు నిమ్మకాయలు కోసేటప్పుడు. తీసుకొని ఇక లోపలికి పోదాం. గాయ్స్, ఇప్పుడైతే కొంచెం ఎడిటింగ్ అయితే చేసిన. టైం అయితే 4:32 అవుతుంది, మీరు చూడొచ్చు. నేను 4కి వచ్చిన. 4కి వచ్చి కొద్దిసేపు గార్డెనింగ్ చేసిన, పావు గంట సేపు అట్లా. దాన్ని కూడా క్లిప్పులు యాడ్ చేసిన, గార్డెనింగ్ చేసిన. ఇప్పుడు మనకి ఎడిటింగ్ చేసిన. ఇప్పుడు చదువుకుంటూ అయితే స్టార్ట్ చేయాలి. ఇగో ఈటీ బుక్ ఉన్నది. కాదు, ఇంగ్లీష్ ఎగ్జామ్ అవుతున్నది. సో దానికోసం చదువుకోవాలి. అంటే ఇంగ్లీషు ఎగ్జాము ఈరోజు రాయలే,
2 ఉన్నాయని చెప్పినా కదా, ఒకటి రాసిన ఒకటి రాయలే. ఎందుకంటే మధ్యాహ్నం సార్కి ఏదో వర్క్ ఉండే. సో నేను కూడా వచ్చేసిన. ఇక చదువుకోమన్నాడు, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చిండు, చదువుకోవాలి. ఇప్పుడు ఇక ఇప్పుడు చదువుకుంటా, మీకు టైం లైఫ్ పెడతా. సో గాయస్, ఇప్పుడు దాకా 1.5 hour దాకా అయితే చదువుకున్నా. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఎడిటింగ్ అయితే చేసిన. ఇప్పుడు డిన్నర్ అయితే తింటాం కొద్దిసేపు అయినాక. టైం అయితే 6:35 అవుతుంది. సో డిన్నర్ అప్పుడు కలుద్దాం. సో గాయస్, ఇప్పుడైతే డిన్నర్ తింటున్నాం. ఇగో దహివాడ అయితే అయింది కొంచెం. సో తిన్నాక అయిపోయిందిగా డే అంతా. ఈ వీడియోకి ఇంతే గాయస్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.